గైస్ ఈ మధ్య నేను రోజు రోజుకి లావ్ అయిపోతున్నాను మామ. దానికి రీజన్ ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి పేరు వచ్చేసి పృథ్వీరాజు. వీడు నా జూనియర్ అండ్ ఒక మెడికల్ స్టూడెంట్. ఇంకా పొద్దున్న చదివిందంతా స్ట్రెస్ పోగొట్టుకోవడానికి సాయంత్రం అయితే బయటికి వెళ్ళి తిందామని చెప్పేసి అయితే పిలుస్తాడు. ఇంకా అలా పిలిచినోడు ఏదైనా హెల్దీ డైట్ కి తీసుకెళ్తాడు అనుకుంటే ప్రతిసారి ఏదో ఒక డెజర్ట్ తినిపించేస్తున్నాడు భయ్య. దీనివల్ల నేను రోజు లావ్ అయిపోతున్నాను. నేను మా గ్యాంగ్ కలిసి కపుల్ ఫ్రెండ్లీ సినిమా చూడడానికి అయితే వచ్చాము. ఇంకా బయటకు వచ్చిన వెంటనే అందరూ మొహాల్లో ఏడుపులు కనిపిస్తున్నాయి మామ. సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళింది నైట్ షో కాబట్టి మేమైతే మస్కా బన్ తినడానికి అరకు వ్యాలీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఉన్న మస్కా బన్ ఉంటది మామ, చాలా క్రేజీగా ఉంటది. ఇంకా అదే మస్కా బన్ కవర్ లో మనమైతే బాదం పాలు వేసేసి ఈ కుక్కకైతే ఇచ్చేసాం. ఎందుకంటే ఈ కుక్క మా దగ్గరికి వచ్చి ఓవన్ సౌండ్లు చేస్తా అనేది. పాపం ఏమి ఇవ్వాలో అర్థం కాకుండా బాదం పాలు ఉంటే అది ఇచ్చేసాము. ఇంకా అదే టైం కి రోషన్ కూడా MT-15 వేసుకొని వచ్చేసాడు. మనోడు బండిని MT-15 అంటుంటే మనోడు ఫుల్ గా ఫీల్ అయిపోతున్నాడు. మామ ఇది కవాసాకి Z900. అండ్ ఇదే టైం కి కనుక నేనైతే వైజాగ్ లో ఉంటే మా లోకేష్ మాయ అయితే నా కోసం మంచి జ్యూసులు చేసి పెట్టేటోడు. మంచిగా చెప్పాలంటే నేనైతే నిజంగా వైజాగ్ ని మిస్ అయిపోతున్నాను మామ. ఎందుకంటే ప్రతి 2 నెలల్లో అట్లీస్ట్ ఒక వారం రోజులన్నా వైజాగ్ లో గడిపేసి వస్తున్నాను నేను. వైజాగ్ నుంచి ఎవరైనా ఇన్వైట్ చేయండి మామ, మళ్ళీ వచ్చేస్తా.